ఓం నమో వెంకటేశాయ నమః. తందనానాపురి తందనాన బల తందనాన బల తందనాన బల తందనాన. కందువగులి నాది కములెందు లేవు, కందువగులి నాది కములెందు లేవు. అందరికి శ్రీహరే అంతరాత్మ, అందరికి శ్రీహరే అంతరాత్మ. తందనానాపురి తందనాన బళ తందనాన బళ తందనాన. జంతుకులమంతా ఒకటే, ఇందులో జంతుకులమంతా ఒకటే. అందరికి శ్రీహరే అంతరాత్మ, అందరికి శ్రీహరే అంతరాత్మ. నిండైన రాజు నిద్రించు నిద్రయునొకటి, అండనే బంటు నిద్ర అదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే. చండాలుడుండేటి సరిభూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే. తందనాన బళ తందనాన బళ తందనాన బళ తందనాన. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. నమో వెంకటేశాయ నమః. ఓం నమో. కుటుంబం ఒకటి ప్రశాంతంగా జీవించాలి అని అనుకుంటే ఎలాంటి జీవన విధానం అవసరం? ఇల్లుని ఆనందమైన వాతావరణంగా మార్చుకుంటే అదే నందనవనం, అదే బృందావనం, అదే స్వర్గం, అదే దేవేంద్ర లోకం. ఇంకా ఎంతకంటే ఎక్కడా లేదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శాస్త్రాలు ఏం చేస్తున్నాయి, ఏం చెప్తున్నాయి, మనకి ఏం జ్ఞానాన్ని ఇస్తున్నాయి, ఇది ఆలోచించాలి. రాజయోగం జ్ఞానం అంతా కూడా మానవుని మనిషిగా స్థిరమైన బుద్ధి కలిగి స్థితప్రజ్ఞునిగా మార్చడానికి చెప్పబడింది. దీనినే రాజయోగము అంటారు. రాజయోగము అంటే జ్ఞానానికి రాజును, అనేక మలినాలతో ఏర్పడినటువంటి మనసుకు రాజు కాదు నువ్వు, అహంకారానికి రాజు కాదు నువ్వు, నీ దేహ సౌందర్యానికి రాజు కాదు నువ్వు. దేనికి రాజు నీవు? జ్ఞానానికి రాజు మాత్రమే నువ్వు అని చెప్తుంది రాజయోగం. పరమాత్మ యొక్క జ్ఞానాన్ని తెలియజేయడమే వివేకానంద స్వామి చాలా గొప్పగా చెప్తారు. స్వామి మాటలంతా కూడా, వివేకానంద స్వామి మాటలంతా కూడా మానవులు ఆచరించగలిగితే భారతదేశం ఒక ఆనందమైనటువంటి దేశం, పరమానందమైన దేశం, పరమాత్ముని దర్శించగలిగిన దేశం. అందరూ పరిగెత్తుకుంటూ వస్తుంటారు, ఇక్కడంతా ధర్మపరులే ఉంటారు, దేవతలే ఉంటారు అని భావన వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ రాజయోగంలో చెప్తున్నాడు శ్రీ వివేకానంద స్వామిలో. భార్యాభర్తలు ఉన్నారు, అంటే ఇంట్లో భార్యాభర్తలు ఉండి కూడా ఉంటారు. ఇల్లు అన్నాక భార్యాభర్త ఉంటుంది. ప్రారంభంలో కొత్తగా పెళ్ళైంది, పెళ్ళైన తర్వాత ఆ యొక్క అమ్మాయి బాగా సంపన్నం కలిగిన ఇంటి నుంచి వచ్చింది. ఈ యొక్క అబ్బాయి మధ్యతరగతి వాడు. అయితే ఈ అబ్బాయి మంచితనం చూసి ఆ తల్లిదండ్రులు, ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఈ బిడ్డని బాగా చూసుకుంటాడు అనే ఉద్దేశంతో అతనికి ఇచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి చేశాక ఇంత బంధువులమే కదా, అంటే ఈ సంపద లేదు, సంపద కొంచెం తక్కువగా ఉంది. ఇది ఏదో కొద్దిపాటి పొలం ఉంది, ఏదో చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి. ఈ విధంగా భార్య అనేక ఆశలతో వస్తుంది, అనేక కోరికలతో వస్తుంది. ఎందుకు? భర్త ప్రేమ తన మీద సంపూర్ణంగా ఉండాలి. ఏ స్త్రీకైనా ఉండేది మామూలే. భర్త తనలో అన్ని విధాలా ఆదరించాలి. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను, ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలను. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను. మధ్యతరగతి వ్యక్తి కాబట్టి ఉన్నదాంతో తృప్తిగా జీవించాలి అని భార్య చెప్తాడు.
భార్య భర్తను అర్థం చేసుకుంటుంది. మనం అమ్మగారింట్లో అంటే మస్తుగా ఉంది, వాళ్ళు మనల్ని ఇక్కడ ఇచ్చారు, అత్తామామలు కూడా లేరు, ఎందుకంటే వాళ్ళు చనిపోయారు. ఈ ఒంటరివాడు ఆనందంగా ఉంది కుటుంబం. ఆమె ఇలా ఆనందంతో జీవిస్తూ ఉంది. భర్త తెచ్చింది తీసుకుని అలా ఆహారం తీసుకుంటూ ఉంటుంది. ఇరుగు పొరుగు వారందరూ కూడా, ఏమమ్మా మీ అమ్మగారు ఏం పెట్టారు, మీ అమ్మగారి నగలు ఏమున్నాయి, నీ భర్త ఏం గురించి అడుగుతూ ఉంటారు వచ్చి. ఈమె మా అమ్మగారు ఈ నగలు పెట్టారు, ఆ నగలు పెట్టారు అని చెప్తూ ఉంటుంది. నీ భర్త ఏం పెట్టలేదు అంటే, నా భర్త కూడా పెట్టారు, ఉంది లోపల ఉంది, ఎత్తి పెట్టాను. ఎందుకు? భర్త గౌరవం కాపాడడం భార్య బాధ్యత. భర్త నా గౌరవపరచకూడదు కదా. నా అమ్మగుడు నాకేం తీసిలేదు, కూడా పనికిరానివాడు, ఏమి చేతగాని వాడు, ఇది అనేక రకాలుగా అనుకుంటుంటే వాళ్ళు భర్త గౌరవాన్ని చెడగొట్టి వాళ్ళకి మచ్చ తెచ్చుకుంటారు. వాళ్ళే మచ్చ, వాళ్ళే తమ గుణాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎప్పుడైతే భర్తను నిందిస్తుందో ఏ భార్య అయినా, ఆ భార్యకు నిందాపర్వం ఆమెకే వస్తుంది, ఆమె మీదకే వచ్చేస్తుంది. ఎందుకంటే భర్తను అనుగుణంగా ఆచరించాలి తెలియదు, భర్తను సక్రంగా పెట్టుకొని చేత కాదు, భర్తని తనలో గుప్పెట్లో పెట్టుకొని తెలియదు అని వెనకాలంటుంటారు. ముందు మాత్రం ఆహా ఊహ అని పోగొడతారు. ఈమె అట్లాంటి ఇల్లాలు కాదు. ఈ ఇల్లాలు దృష్టిలో పెట్టుకుంటారు. అత్తింటి గౌరవాన్ని కాపాడాలి, అత్తగారింటి గౌరవాన్ని కాపాడాలి, అదేవిధంగా భర్త గౌరవాన్ని కాపాడాలి. ఇది ధర్మం. ఈ ధర్మం తెలిసిన ఆడబిడ్డ కనుక ఆమె ఏం చేస్తుంది, భర్త రాత్రికి రాగానే, ఏమండి ఈరోజు ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్ళంతా వచ్చిపోయారు, వాళ్ళు ఇలా అడుగుతున్నారు, ఈ నగలన్నీ కూడా ఏదైనా పెట్టి పెద్ద వ్యాపారం చేసి ఎక్కువ సంపాదిస్తే బాగుండేమో అంటుంది. ఎక్కువ సంపాదించాలి, నిజమే. వ్యాపారం అనేది దైవాధీనం. కలిసి వస్తే ఎక్కువ సంపాదన వస్తుంది, లేదు అంటే చెప్పలేము. అది రెండు విధాలా కూడా ఉంటుంది. రెండు వైపులా ముఖములు కలిగిన నాణ్యం లాంటిది. ఒక నాణ్యం రెండు ముఖాలు కలిగి ఉంటుంది. కనుక లాభము నష్టము అనేది చెప్తాడు. పర్వాలేదండి, చెయ్యండి, ఏమి నగల మెడలో ఉండి మాత్రం ఏం చేస్తాయి, మీరు ఏదో ఒక చిన్న వ్యాపారం చేసి మంచి పేరు తెచ్చుకోండి, మీరు గౌరవంగా ఉండాలి, గొప్పగా ఉండాలి. ఇప్పుడు నా గౌరవానికి ఏం లోటు కలిగింది అని భర్త అంటాడు. ఏం లోటు లేదు, కానీ సమాజంలో మనం కొద్దిగా గుర్తించబడాలంటే సంపద కూడా ఉండాలి కదా అని అంటుంది. సరే, భార్య మాట ఎందుకు కాదనాలి, ఆమె వ్యతిరేకిస్తే భార్య ప్రేమ లోపల వెళ్ళిపోవచ్చు. ఎందుకు? ఆమె సలహా బాగా మంచిదే చెప్పింది, కానీ పోతే అనేటువంటి ఒక భయం ఇతరులో ఉంది, మానసిక సమస్య అది. ఎందుకు పోవాలి, నేను వస్తువు సంపాదించగలను అనేటువంటి ఆలోచన ఇతరకు ఉండాలి. అది ఉండదు, కొంచెం ఉంది కొంచెం లేదు, కొంచెం ఉంది కొంచెం లేదు. సరే, ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కృష్ణం వందే జగద్గురుం.